హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీ డిజైనర్స్ వరల్డ్. ఈ వీడియోలో వచ్చేసి మనం కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మనం ముందుగా క్లాత్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. మనకి కుర్తీ యొక్క హైట్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ యొక్క ఎడ్జెస్ క్లోజ్ ఉన్న వైపున మనం నెక్ యొక్క మార్కింగ్ చేసుకోవాలి. మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ మార్కింగ్ కోసం 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. లోంచి 3 ఇంచెస్ దగ్గర షోల్డర్ యొక్క మార్కింగ్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఓపెన్ ఉన్న వైపు చంక డౌన్ కోసం 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే అటువైపున కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి కిందకి 13 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చేసి సైడ్ కట్స్ కోసం, సైడ్ స్లిట్స్ కోసం అయితే ఈ మార్కింగ్. మన హిప్ యొక్క లూజ్ ఎంత ఉందో అందులో 4th పార్ట్ని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత కిందన విడ్త్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని కలుపుతూ క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ముందుగా మనం షోల్డర్ మార్కింగ్ దగ్గర ఒక చిన్న టక్స్ లాగా అయితే ఇచ్చుకొని మిగిలిందంతా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుర్తీ యొక్క నెక్ పార్ట్ని కట్ చేసుకుందాం. కుర్తీ యొక్క నెక్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సేమ్ బోట్ నెక్ అయితే పెడుతున్నాము. 4 ఇంచెస్ డౌన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని కుర్తీ యొక్క నెక్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్ యొక్క హైట్ మనకి ఎంతైతే కావాలో దానికి 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా పఫ్ కోసం కలుపుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. వీడియోలో వచ్చేసి 9 ఇంచెస్ హ్యాండ్ యొక్క హైట్కి 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా కలుపుకొని 12 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి అయితే ఒక చిన్న హోల్ అయితే పెట్టాలనుకుంటున్నాను. దానికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. హోల్ యొక్క మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ హోల్ షేప్ని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. కుర్తీ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ముందుగా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుందాం. హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం ముందుగా మనమైతే హోల్ పెట్టుకున్నాం కదా, ఆ హోల్ దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా వైట్ కలర్ క్లాత్ని అయితే క్రాస్ పీస్ని తీసుకొని ఆ హోల్ వరకు అయితే వేసి ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో ఇలా చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇవ్వడం వల్ల రివర్స్ చేసినప్పుడు నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. హోల్ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఎడ్జెస్ని కలుపుతూ ఈ విధంగా ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఈక్వల్గా ఈ విధంగా పెట్టుకొని కలుపుతూ ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్కి 2 వైపులా ఎదురుగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ యొక్క అప్పర్ పార్ట్కి పై వైపున కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఫ్రిల్స్ అయితే ఎదురుగా పెట్టుకోవాలి. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి స్టిచ్చింగ్కి సంబంధించినవి.
పఫ్ స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్ క్లాత్ పీస్ని అయితే తీసుకొని రివర్స్న అంటే రాంగ్ సైడ్న పెట్టుకొని మరగల వైపున మంచి వైపుకి ఫోల్డ్ చేసుకొని పట్టీలాగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కుర్తీని అయితే చాలా సింపుల్గా బిగినర్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కుర్తీ యొక్క నెక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. నెక్ పార్ట్ స్టిచ్చింగ్కి పైపింగ్ వేసుకోవడం కోసం ముందుగానే మనం పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా మధ్యలో పెట్టుకొని క్లాత్ యొక్క మధ్యలో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ పక్కన స్టిచ్ పడేలాగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా వన్ సైడ్ పాదం లేకుండా నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్లో ఇలాంటి వీడియో అయితే ఉంది. ఇది పైన ఐకార్డ్స్లో యాడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. ఆ తర్వాత ఆ క్లాత్ పీస్ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్తీ యొక్క నెక్ పార్ట్కి అటాచ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా, తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ నెక్ లాగానే ముందుగా పైపింగ్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత సెంటర్ నుంచి మార్క్ చేసుకొని 1 ఇంచ్ గ్యాప్తో అయితే మార్కింగ్స్ చేసుకున్నాను. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ అయితే అటాచ్ చేసుకున్నాము. మనం షోల్డర్ దగ్గర అయితే గ్యాప్ ఇచ్చుకొని పోట్లీ బటన్స్ని అయితే అటాచ్ చేసుకోవాలి. పోట్లీ బటన్స్ అన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి నెక్ వేయడానికి క్రాస్ పీసెస్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా క్రాస్ పీసెస్ని కట్ చేసుకొని నెక్ ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనం షోల్డర్స్ యొక్క జాయింట్ అయితే చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుర్తీ యొక్క సైడ్ జాయింట్ చేసుకోవాలి. మనం ముందుగా హ్యాండ్ యొక్క లూజ్ ఎంతైతే కావాలో అంతా మార్క్ చేసుకొని ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. అలా కింద కట్స్కి మనం మార్కింగ్ ఎక్కడి వరకు అయితే చేసుకున్నామో అక్కడి వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. కట్స్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండు వైపులా సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ స్లిట్స్ అదే సైడ్స్ కట్స్ యొక్క స్టిచ్చింగ్ చేసుకుందాం. చాలామందికి సైడ్ కట్స్ స్ట్రైట్గా అయితే రావు. స్ట్రైట్గా రావాలంటే ఈ టిప్ని అయితే మీరు పాటించాల్సిందే. ముందుగా మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటూ కింది వరకు ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. తర్వాత బాటమ్ సైడ్న కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత అనదర్ సైడ్ అంటే ఇంకొక పక్కన కూడా ఇదే విధంగా స్ట్రైట్గా వచ్చేలాగా సేమ్ ఒక్కటే విధంగా ఫోల్డ్ చేస్తూ చివరి వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి.
ఆ తర్వాత రెండో వైపున మనం స్టిచ్ చేసేటప్పుడు సూదిని ఈ విధంగా కిందికి దింపి పాదం పైకి లేపి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు సేమ్ ఒకటే సైజులో అయితే ఫోల్డ్ చేస్తూ వస్తామో అప్పుడు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఆ తర్వాత ఫోల్డింగ్ యొక్క ఎడ్జ్ కంటే క్లాత్ యొక్క ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ కూడా మనం చేసుకోవాలి. అప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది. కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.